Hello all, welcome to our channel of the English Update, and let me know some of the grace marked out. So, what about special supplies? Naturally, special supplies అనేది 2022 అండ్ 23 బ్యాచెస్ వాళ్ళకి పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి కోవిడ్లో క్లాసెస్ జరిగినాయి కాబట్టి అండ్ క్లాస్ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి ఓన్లీ ఆన్లైన్లో అయింది కాబట్టి 2021 అండ్ 2022 అండ్ 23 పాస్డ్ అవుట్ బ్యాచెస్ వాళ్ళకే పెట్టారు. అండ్ 2022 వాళ్ళకి టోటల్ సబ్జెక్ట్ పెట్టారు, అది కూడా జనవరిలో పెట్టారు. అండ్ ఫర్ 2023 ఓన్లీ 5 సబ్జెక్ట్సే పెట్టారు. బట్ ఫర్ 2024 బ్యాచెస్ వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా 23 గ్రేస్ మార్క్స్ అనేది ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం దెర్ ఇస్ నో స్పెషల్ సప్లీ ఫర్ 2024 బ్యాచెస్. సో కొంచెం అయితే చూసుకోండి, మ్యాక్సిమం అయితే పెట్టారు. ఇఫ్ ఇన్ కేస్ చాలామంది మళ్ళీ ప్రొటెస్ట్లు అవన్నీ చేస్తే తప్ప స్పెషల్ సప్లీస్ అనేది కండక్ట్ చేయరు. అండ్ కెన్ ఐ అప్లై ఇన్ ఫిబ్రవరి ఫర్ గ్రేస్ మార్క్స్? ఎస్, మీరు ఎప్పుడైతే ఎలిజిబుల్ ఉంటారో అప్పుడే అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సార్ మా కాలేజ్లో ఎలిజిబుల్ లిస్ట్ నా నేమ్ ఉంది, ఆ లిస్ట్ జేఎన్టీహెచ్కి పంపారంట. సో ఎన్ని డేస్లో వస్తుంది అండ్ సప్లీ రాయటం అవసరమా? లేదు కదా. నేను ఇప్పుడు యాక్చువల్గా బెటర్ టు రైట్ అన్ ఎగ్జామ్, ఎందుకంటే ఎగ్జామ్ అనేది నలిఫై అయిపోతుంది అండ్ వితిన్ 30 to 45 డేస్లో మీకు పీసీసీఎం అనేది వస్తుంది. అండ్ యూ కెన్ చెక్ ఇట్ బై ఆన్లైన్ సర్వర్ పోర్టల్, స్టూడెంట్ సర్వర్ పోర్టల్. మీ హాల్ టికెట్ నంబర్ అండ్ నేమ్ తోటి రిజిస్టర్ అయ్యి చెక్ చేసుకోవచ్చు పీసీసీఎంలో. అండ్ గుడ్ ఈవినింగ్ సార్, I have 3 backlogs. M2 9 I need it, VT 9 I need it, and RS 10 I need it. I am eligible for grace marks sir. అండ్ గ్రేస్ మార్క్స్ లిస్ట్లో నా నేమ్ ఉంటుందా సార్? ఎస్, ఉంటుంది ఫర్ 2024 బ్యాచెస్కి. ఎందుకంటే మీకు ఆల్రెడీ 30 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద గ్రేస్ మార్క్స్. కెన్ యూ టెల్ మీ ద కంపెనీ లిస్ట్? ఓకే, like startup companies and MNC companies, and JNTHS has been conducting a job fair on 11th and 12th, 10th and 11th, 10th and 11th in JNTH, Hyderabad. Present not eligible for grace marks. I have 3 backlogs bro. 1 subject clear చేశాక గ్రేస్ మార్క్స్ సరిపోతాయి మిగతా 2 సబ్జెక్ట్స్కి. సో ఇప్పుడు ఒక సప్లీ క్లియర్ చేశాక వెంటనే గ్రేస్ మార్క్స్కి అప్లై చేసుకోవచ్చా? ఎస్, యూ కెన్ అప్లై ఆఫ్టర్ క్లియరింగ్ 1 సబ్జెక్ట్. 2 డే టైం. యాక్చువల్గా ఉస్మానియా రిజల్ట్స్ అనేది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రావండి, లైక్ కొంచెం టైం పడుతుంది. ఆఫ్టర్ 12th, ఆగస్ట్ 12 తర్వాత వస్తాయి. అండ్ ప్రజెంట్ నాకు సప్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి, రాశాక అప్లై చేయొచ్చా? ఎస్, అప్లై. ప్రజెంట్ నాకు సప్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి, సప్లీ రాశాక అప్లై సప్లీ రాశాక ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే అప్పుడే అప్లై చేసుకోండి ఆఫ్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. సేమ్ డౌట్, క్లియర్ చేశాక వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఎస్, క్లియర్ చేసినాక వెంటనే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ బ్రో, వెల్కమ్. సార్ నాది 2022 పాస్అవుట్, R18, 3 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. 1 బ్యాక్లాగ్ ఇప్పుడు క్లియర్ చేస్తే మిగతా 2 సబ్జెక్ట్కి ఎస్, ఒక సబ్జెక్ట్ క్లియర్ చేసుకున్నాక ఇంకో 2 సబ్జెక్ట్ అనేది గ్రేస్ మార్క్స్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చింది, అప్లై చేసా, ఇంకా మెమో రాలేదు. వస్తుంది, యూ కెన్ చెక్ ఇట్ ఇన్ యువర్ పోర్టల్. టైం పడుతుందండి, లైక్ వాళ్ళు జేఎన్టీహెచ్ వాళ్ళు అన్నీ చెక్ చేసుకొని అప్డేట్ చేస్తారు. లైక్ మినిమం 30 to 60 days టైం లిమిట్.
బ్రో కొంతమందికి కాల్ చేసాం, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్ అంటున్నారు. ఇది నిజం మా ఎవరిని నమ్మాలి? క్లియర్గా వీడియో చేయండి, వాళ్ళకి మెసేజ్ ఆర్ ఈమెయిల్ చేయండి. ఇప్పుడు యాక్చువల్గా ఓయూ వాళ్ళకి ఎవరైతే చూస్తున్నారో, సో మీకు కింద ఒక నెంబర్స్ అనేది డిస్ప్లే చేస్తాం అండ్ మెయిల్ కూడా. సో వాళ్ళకైతే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అండ్ హౌ టు రిజిస్టర్, ఇక్కడ జాబ్ ఫేర్ వాళ్ళకి కింద ఒక స్కానర్ కోడ్ ఉందండి. అండ్ ఆ స్కానర్స్లో క్లిక్ చేస్తే ఒక ఎడిట్ ఫామ్ వస్తుంది. అండ్ ఎడిట్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి, సో మీరైతే ఏ కంపెనీస్కి అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ కంపెనీస్కి టిక్ పెట్టేసి సబ్మిట్ చేయడమే, అంతే. అండ్ దర్ ఈస్ నో కౌన్సిలింగ్ ఛార్జెస్, యూ కెన్ అటెండ్ ఫ్రీ. అండ్ ప్రో 2022 బ్యాచ్కి గ్రేస్ మార్క్స్ ఎప్పటి వరకు ఉంటాయి? యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫర్ లైఫ్ టైం. అండ్ బ్రో ఆటోనామస్ కాలేజ్ కూడా లైఫ్ టైం. ఆటోనామస్ కాలేజ్కి మీ కాలేజెస్ వాళ్ళు ఎంత ఇస్తారు? లైక్ కొన్ని కాలేజెస్ వాళ్ళు 30 and 23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. అండ్ కొన్ని కాలేజెస్లో 997 గ్రేస్ మార్క్స్ ఉంటున్నాయి. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్. అండ్ కొన్ని కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకైతే డైరెక్ట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు రిగార్డింగ్ మీకు 97 గ్రేస్ మార్క్స్ ఉన్నాయని. సో యూ కెన్ చెక్ విత్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్ రిగార్డింగ్ ఫర్ ఆటోనామస్ కాలేజ్. బ్రో 2022 పాస్ అవుట్ R20 బ్యాచ్కి కదా, R20 బ్యాచ్కి 997 గ్రేస్ మార్క్స్ ఉన్నాయంట. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్. బ్రో ఐ హ్యావ్ టు సబ్లీస్ గ్రేస్ మార్క్స్ ఉంటే ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుందా? 1 సబ్జెక్ట్ 22. ఎస్, యాక్చువల్లీ ఎన్నిసార్లు చెప్పాలి? సేమ్ క్వశ్చన్. యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద గ్రేస్ మార్క్స్. అన్న గ్రేస్ మార్క్స్కి అప్లై చేసిన కానీ మెమో రాలేదు, 1 month అయింది అప్లై చేసి. యాక్చువల్గా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి, లైక్ 35 to 60 days. దాని తర్వాతనే మీకు పీసీసీఎం అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఎందుకంటే గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన వాళ్ళందరికీ అవన్నీ చెక్ చేసి పీసీసీఎం ప్రింట్అవుట్ చేయడానికి టైం పడుతుంది. సో ఓపిక పట్టండి. బ్రో నాకు ఇంటర్నల్లో 10 అండ్ ఎక్స్టర్నల్లో 26 వచ్చాయి, మార్క్స్ యాడ్ అవుతాయా? సో ఇది అందరికీ మ్యాక్సిమం అందరికీ సేమ్ డౌట్ ఉన్నాయి. ఒక ఇలా ఉన్న వాళ్ళకి గ్రేస్ మార్క్ లిస్ట్లో నేమ్ వస్తే మీరు పెట్టుకోవచ్చండి. సో ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే, ఇక్కడ మీకు ఇంటర్నల్లో 10 ఉన్నాయి అండ్ ఎక్స్టర్నల్లో 26 వచ్చినాయి కాబట్టి మీరు ఎక్స్టర్నల్లో 26 అంటే పాస్ అయ్యారు, బట్ ఇంటర్నల్లో 10 వచ్చినాయి. సో 26 + 14 40 మార్క్స్ అనేది రావాలి టోటల్ సబ్జెక్ట్, బట్ మీకు 36 వచ్చాయి. సో మీకు ఇందులో +4 యాడ్ చేస్తారు, +4 యాడ్ చేసి 40 మార్క్స్ చేసి పాస్ చేస్తారు, అంతే. సో గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ నేమ్ వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు ఫర్ దిస్. స్పెషల్గా అప్లై చేయడానికి ఏముండదు. ఓయూ రిజల్ట్స్ టుడే రావా బ్రో? నో, రావు. హాయ్ అన్న, ఐ నో మ్యానో ఏ కాలేజ్లో లిస్ట్ వచ్చిందని. సో ప్లీజ్ మల్లారెడ్డి కాలేజ్. గ్రేస్ మార్క్స్ అండ్ అప్లై చేశాక రాయొచ్చా, ఆర్ఎల్స్ గ్రేస్ మార్క్స్ కన్సిడర్ చేస్తారా? గ్రేస్ మార్క్స్ అండ్ అప్లై చేసా యా యూ కెన్ బెటర్ ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్ అనేది నలిఫై అయిపోతుంది. సో బెటర్ రాయండి ఎగ్జామ్. అండ్ ఫర్ 2024 బ్యాచెస్కి 22, 23, 24 there is no subject exemption. For 2022, 23, 23 R18 total there is no subject exemption. అండ్ ఓన్లీ గ్రేస్ మార్క్సే ఉన్నాయి, 30 and 23 గ్రేస్ మార్క్స్. ఎన్టీఆర్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది కదా, రిజిస్టర్ రిలీజ్ చేసే ముందు ఈసారి చేయలేదు. యాక్చువల్గా ఈసారి అయితే ఏం నోటిఫికేషన్ అనేది ఏమీ రిలీజ్ చేయలేదు రిగార్డింగ్ ఫర్ ఎలిజిబిలిటీ లిస్ట్.
అండ్ కొన్ని కాలేజెస్లో ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది అండ్ కొంతమంది అప్లై చేసుకున్నారంట. సో చెక్ చేసుకోండి. అండ్ లిస్ట్లో నా నేమ్ లేకుండా ఏం చేయాలి? ఇంకో మార్గం ఉందా? లిస్ట్లో మీ నేమ్ రాకపోతే సప్లీస్ క్లియర్ చేసుకోండి. సప్లీస్ క్లియర్ చేసుకున్నాక డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. ఆర్ నెక్స్ట్ లిస్ట్ ఈ సప్లీస్ అన్నీ అయిపోయినాక నెక్స్ట్ లిస్ట్ వస్తుంది, లిస్ట్ నెంబర్ 2. సో అప్పటిదాకా వెయిట్ చేయండి. దేర్ ఇస్ నో ఇష్యూస్. ఇప్పుడు కాకుంటే మీరు అన్ని సప్లీస్ క్లియర్ చేసుకున్నాక కూడా అప్లై చేసుకోవచ్చు ఫర్ ద గ్రేస్ మార్క్స్. నో ఇష్యూస్ రిగార్డింగ్ ఫర్ ద లిస్ట్. Some of the colleges got eligibility list. They are saying that they are saying they got list and they are applied on Saturday. They got the list. Okay. ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఆల్రెడీ సాటర్డేనే రిలీజ్ అయింది అండ్ కొన్ని కాలేజెస్ వాళ్ళకి. సో యాక్చువల్గా మీ కాలేజ్లో కాంటాక్ట్ అవ్వండి రిగార్డింగ్ ఫర్ ద ఎలిజిబిలిటీ లిస్ట్. సో వాళ్ళు ఎందుకు డిలే చేస్తున్నారో కొంచెం మీ కాలేజ్లో అడగండి. అండ్ యా, వాట్ అబౌట్ ఎలిజిబిలిటీ లిస్ట్? Actually it is already released. It's all okay. It's all గ్రేస్ మార్క్స్ అప్లై చేసి 2 months అవుతుంది, ఇంకా ప్రొవిజనల్ రాలేదు. ఎప్పుడు వస్తుంది బ్రో? లైక్ ఆల్రెడీ ఐ హ్యావ్ సెడ్ దట్ గోయింగ్ టు ద స్టూడెంట్ సర్వీస్ పోర్టల్, దే విల్ హెల్ప్ యూ. Are these questions are important? Yes, it is important. Please do. Okay, I have already uploaded it. అండ్ బ్రో ఆటోనమస్ కాలేజెస్కి గ్రేస్ మార్క్స్. సో యాక్చువల్గా నేను ఆల్రెడీ ఆటోనమస్ కాలేజ్మెంట్కి ఏం చెప్పానంటే మీ కాలేజ్ వాళ్ళు ఎంత గ్రేస్ మార్క్స్ ఇస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని కాలేజెస్లో 30 and 23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు అండ్ కొన్ని కాలేజెస్లో 9 and 7 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. సో యూ కెన్ చెక్ విత్ యువర్ కాలేజ్ మేనేజ్మెంట్. బ్రో మేము జూన్లో అప్లై చేసాం 2023 బ్యాచ్. స్టూడెంట్ సర్వీస్కి వెళ్ళి అడిగితే ఇంకా అప్రూవల్ రాలేదు అని మీ పీసీసీఎం ప్రింట్ అవ్వలేదు అంటున్నారు. ఓకే, జేఎన్టీహెచ్ వైస్ ప్రిన్సిపల్. ఓకే, ఒకసారి మరి వెళ్ళి జేఎన్టీహెచ్ వైస్ ఛాన్సలర్ గారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇంత లేట్ అయితే లైక్ టైం పడుతుంది కదా. మినిమం 60 days అయిపోయింది. సో ఒకసారి మీరు వెళ్ళి కాంటాక్ట్ అవుతే ఇట్ విల్ బీ నోయింగ్. హాయ్ బ్రో, ఇంటర్లోనూ 20. ఓకే, ఇది అయిపోయింది. హాయ్ బ్రో, కరెంట్లీ ఐఎమ్ 4132లో 1 subject ఉంది. I don't have any backlogs. Before this, only 1 backlog I having. I got 24 in internal and 18 in external, 42. Okay, 6 marks. Will the grace marks will be added for the provided is after completing entire BTech or first or 1 month? Please give me clarity.